హాయ్ హలో వెల్కమ్ టు హర్షి స్టోరీస్. హర్షి ఏంటి చాలా రిలాక్స్ అవుతున్నట్టున్నావు, ఎక్కడున్నావు అని డౌట్ మీకు కూడా వచ్చింది కదా. వీడియో చూసి ఎదురు వచ్చేయండి. June 14 సాటర్డే మా పేరెంట్స్ యానివర్సరీ అనమాట. సో మేము నలుగురం కలిసి వీకెండ్ స్పెండ్ చేద్దామని రిసార్ట్ బుక్ చేసుకున్నాము ఫర్ హాఫ్ డే ఎందుకు నాకు చాలా టెంపుల్ ప్లాన్స్ ఉన్నాయన్నమాట. ఫుల్ డే రిసార్ట్ లో కూర్చుంటే బోర్ కొట్టుతుంది కదా అని చెప్పి హాఫ్ డేనే బుక్ చేసుకున్నాము. ఈ రిసార్ట్ 1 BHK అండ్ టెర్రస్ మీద ఒక స్పెషల్ థింగ్ కూడా ఉంది. ఫస్ట్ లంచ్ చేసేసి వచ్చేసి మిగిలిన ముచ్చట్లన్నీ మాట్లాడుకుందాము. భీమ్లీ దగ్గర బీజాగ్ అనే ఫేమస్ రెస్టారెంట్ ఉంది. మాకైతే వ్యూ అండ్ ప్లేస్ చాలా చాలా బాగా నచ్చింది. ఇది పెట్ ఫ్రెండ్లీ కూడా. మీకు ఇంట్రెస్ట్ ఉంటే చెక్అవుట్ చేయండి. మేము ఆ రోజు సాటర్డే కాబట్టి వెజ్ తిన్నాము. టేస్ట్ వైజ్ మాకు బాగానే అనిపించింది. చిల్లీ పనీర్ బాగుంది, స్టఫ్డ్ మష్రూమ్ అయితే యావరేజ్, తవా పులవ్ ఇస్ సో గుడ్. మా డాడీ అక్కడికి వెళ్ళిన రైస్ అండ్ దాల్ తింటారు కాబట్టి ఇది కూడా చాలా బాగుంది. ఇంకా రూమ్కి వచ్చేసి ఫ్రెష్ అయిపోయి మంచి గాసిప్ సెషన్ వేసుకొని అప్పుడు టెర్రస్కి వెళ్ళాము. టెర్రస్ మీద ఒక స్పెషల్ థింగ్ ఉందని చెప్పాను కదా, అదేంటంటే స్విమ్మింగ్ పూల్. నేను మమ్మీ డాడీ తమ్ముడు అయితే ఎంత ఎంజాయ్ చేసామంటే అసలు మా తమ్ముడిని టీస్ చేయటం మా డాడీది అది ఫేవరెట్ జాబ్. నాన్ స్టాప్ మా తమ్ముడిని టీస్ చేస్తూనే ఉన్నాము. చాలా ఎంజాయ్ చేసామన్నమాట మేము ముగ్గురమే. మా మమ్మీ అయితే అసలు పూల్ అంటే మమ్మీ పెద్ద ఇంట్రెస్ట్ ఉండదు, సో మమ్మీ రాలేదు. పక్కనే బీచ్ వ్యూతో పూల్లో చాలాసేపు ఎంజాయ్ చేసాము. వీ హ్యాడ్ అ వెరీ గుడ్ టైమ్. సో ఈవినింగ్ అయిపోతుంది. ఇంకా పక్కనే నరసింహస్వామి టెంపుల్ ఉంటుంది. చాలా చాలా ఫేమస్. భీమ్లీలో తెలియని వాళ్ళంటే ఎవ్వరూ ఉండరు. ఆ టెంపుల్ కి వెళ్ళాము, మంచి దర్శనం చేసుకున్నాం అనమాట. టెంపుల్ దగ్గర వ్యూస్ చాలా బాగుంటాయి అని చెప్పి మా మమ్మీ డాడీ కేక్ కట్ చేద్దామని కేక్ తీసుకొని వెళ్ళాము. కేక్ ఎక్కడ తీసుకున్నా అంటే నా MBA ఫ్రెండ్ కొత్తగా కేక్ బిజినెస్ స్టార్ట్ చేశాడు, వాడి దగ్గరే తీసుకున్నాను. పేజ్ నేమ్ వచ్చేసి డాపుల్ గ్యాంగర్ మీమ్స్. మీకు కింద లింక్ ఇస్తాను, చెక్అవుట్ చేయండి. టేస్ట్ అండ్ టెక్స్చర్ చాలా బాగుంది. కేక్ అయితే బాగుంది, మీకు నచ్చితే ట్రై చేయండి. కేక్ కటింగ్ అయిపోయిన తర్వాత పక్కనే నూకాలమ్మ తల్లి టెంపుల్ ఉంటుంది కదా, అక్కడ వెళ్ళి దండం పెట్టేసుకుని సాటర్డే రోజు వెంకటేశ్వర స్వామిని ఎలా మిస్ చేస్తాము. సో టీటీడీకి వెళ్ళి అక్కడ కూడా చాలా టైం స్పెండ్ చేసాము. 8 o'clock కనక మహాలక్ష్మి అమ్మవారి టెంపుల్ కి వెళ్తే ఎంత బాగా దర్శనం అయిందో అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. డిన్నర్ తినేసి ఇంటికి వెళ్ళిపోయాము. ఈ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సీ యూ నెక్స్ట్ టైం. బాయ్.